నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజ్గఢ్కి చెందిన 5గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. సుల్తాన్ బజార్లోని షాపింగ్ మాల్లో ఓ ఎన్ఆర్ఐ మహిళ బ్యాగ్ను కొట్టేసిన ముఠాను సికింద్రాబాద్లోని సితారా హోటల్లో పోలీసులు పట్టుకున్నారు. ఇక బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని 100 సీసీ ఫుటేజ్లను పరిశీలించి పట్టుకున్నారు. ఇప్పటి వరకు దొంగలించిన డబ్బుతో 14,000 విలువ చేసే చీరలు కొనుగోలు చేశారని, వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ దగ్గరలో సితారా హోటల్లో అకామిడేషన్ తీసుకొని ఉంటున్నారు. సో వీళ్ళ మోటివ్ ఏంటి అంటే బిజీ ప్లేసెస్ లో, తర్వాత షాపింగ్ మాల్స్, నెక్స్ట్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ వీళ్ళు గ్రూప్ గా వెళ్ళేసి ఒకరిద్దరు షాపింగ్ చేస్తున్నట్టు నటించడము, మిగతా వాళ్ళను షాప్ లో ఓనర్స్ ని గాని, తర్వాత లేదా అక్కడ కొనే వాళ్ళని గాని డైవర్షన్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను లేదా డబ్బును కాజేయడం వీళ్ళ మోటివ్. సో అందులో భాగంగా లాస్ట్ 2 days బ్యాక్ మన సుల్తాన్ బజార్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక లేడీ, షీఈ్ యుఎస్ సిటిజన్, ఎన్ఆర్ఐ, ఎడ్విన్ షిరిన్ దోస్తాని అని, తను హైదరాబాద్ వచ్చి తను షాపింగ్ కి వెళ్ళినప్పుడు తన బ్యాగ్ లో ఉన్నటువంటి ఇంకొక చిన్న బ్యాగ్ ని వీళ్ళు దొంగిలించడం జరిగింది. అందులో చూస్తే ఆమె గ్రీన్ కార్డు, తర్వాత వీసా, నెక్స్ట్ క్రెడిట్ కార్డులు కూడా పోయినాయని మనకు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన వెంబడే ఇమ్మీడియట్ గా నా క్రైమ్ టీము 4 అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడం జరిగింది. గుర్తించి వాళ్ళ ట్రాక్ ను రికార్డ్